రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీలో సమస్యలు పరిష్కరించాలని అన్ని ప్రాంతాల్లో అంగన్వాడీల రిలే దీక్షలు 3వ రోజు కూడా కొనసాగుతోంది. అందులో భాగంగా పులిచెర్ల సిడిపిఓ కార్యాలయం దగ్గర అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ అసోసియేషన్ ఏఐటీయూసీ అనుబంధం యూనియన్ నాయకులు సరస్వతి ముబీనా ప్రేమలత అధ్యక్షతన కొనసాగుతోంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కోదండయ్య, అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రేమ, యూనియన్ నాయకులు సరస్వతి ముబీనా ప్రేమలత పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కోదండయ్య, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రేమ నాయకులు మాట్లాడుతూ 2024 డిసెంబర్ నెలలో దాదాపు 42 రోజుల పాటు అంగన్వాడీ వేతనాలు పెంచాలని, సమస్యలు పరిష్కరించాలని గత ప్రభుత్వంలో సమ్మె చేస్తే అప్పటి ప్రతిపక్షంలో ఉన్న అప్పటి కూటమి ప్రభుత్వం నాయకులు మేము అధికారంలోకి వస్తే తప్పకుండా అంగన్వాడీ సమస్యలు పరిష్కరిస్తామని, అంగన్వాడీలకు వేతనాలు పెంచుతామని హామీ ఇచ్చి పెద్ద ఎత్తున సమ్మెలో మద్దతుగా పాల్గొన్నారని అన్నారు. మరి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు 2 సంవత్సరాలు కావస్తున్నా ఇంతవరకు వేతనాలు పెంచకుండా అంగన్వాడీలో ఏ సమస్యలు కూడా పరిష్కరించలేదని, కావున అంగన్వాడీల సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు నిరసనలు కొనసాగుతాయని పేర్కొన్నారు. అంగన్వాడీలకు వేతనాల పెంపు, గ్రాట్యుటీ అమలు చేయాలని, పెండింగ్ లో ఉన్న మినీ అంగన్వాడీలకు మెయిన్ అంగన్వాడీలుగా అందరికీ అవకాశం ఇవ్వాలని, అంగన్వాడీలకు సంక్షేమ పథకాలు వర్తింపజేయాలని, మే నెలలో అంగన్వాడీలకు వేసవి సెలవులు ప్రకటించాలని తదితర డిమాండ్లతో అంగన్వాడీల 3వ రోజు రాష్ట్ర వ్యాప్తంగా రిలే దీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కోదండయ్య, అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రేమ, ఏఐటీయూసీ నాయకులు రఘు, పులిచెర్ల ప్రాజెక్ట్ అధ్యక్షులు మొబీనా తదితరులు పాల్గొన్నారు. అంగన్వాడీల యొక్క సమస్యలు పరిష్కరించాలని, జీతాలు పెంచాలని ప్రధాన డిమాండ్తో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కార్మిక సంఘాల పిలుపు మేరకు చిత్తూరు జిల్లాలో కూడా పెద్ద ఎత్తున కార్యక్రమం జరుగుతూ ఉంది. అందులో భాగంగానే ఈరోజు రొంపిచెర్లలో ఈరోజు 3వ రోజు ఈ పులిచెర్ల ప్రాజెక్టులో 3వ రోజు ఈరోజు ఈ కార్యక్రమం రిలే నిరాహార దీక్షలు జరుగుతూ ఉన్నాయి. ప్రభుత్వం ఏమో కార్మిక సమస్యలను పరిష్కరిస్తున్నామని ప్రకటన చేస్తూనే కార్మికులను మోసం చేసే పద్ధతిలో ఈరోజు ప్రభుత్వం చర్యలు ఉన్నాయి. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈరోజు ప్రధానంగా గత 42 రోజుల్లో చేసినటువంటి సమ్మె సందర్భం ఇచ్చిన మినిట్స్లో మీరు ఏదైతే రాసినారో దాని ప్రకారం మాకు వేతనాలు 2024 జూలైలోనే పెంచామని మినిట్స్ రాసి 2 సంవత్సరాలు అవుతున్నా ఇంతవరకు జీతాలు పెంచలేదు. కూటమి ప్రభుత్వం అధికారానికి వచ్చిన తర్వాత మా రాష్ట్ర నాయకత్వం అనేక చందబారులు అధికారుల దృష్టికి, మంత్రుల దృష్టికి తీసుకెళ్ళి మా వేతనాలు పెంచండి అని చెప్పిన పెడచెవిన పెట్టినటువంటి ప్రభుత్వం ఈరోజు గత 3 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు పిలిపిస్తే వెంటనే స్త్రీ సంక్షేమ శాఖ మంత్రి పిలిచి మీకు అన్నీ చేసేనేమో, మీ సమస్యలు పరిష్కారం అయిపోయినాయి కాబట్టి మీరు ధర్నాలు విరమిస్తే మేము జీతాల గురించి మాట్లాడతామని చెప్పడాన్ని ఏఐటీసీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ అసోసియేషన్ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. ఈరోజు మహిళలు రోడ్డులో ఎండల్లో ఇబ్బంది పడుతూ ఉంటే మహిళా కార్మికులకు పక్షపాతి అని చెప్పుకునే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఈరోజు మహిళల కోసమే నేను రాజకీయాలకు వచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారు మరి మీరు ఏం చేస్తున్నారని మేము అడుగుతూ ఉన్నాం. కాబట్టి వెంటనే సాగదీపకండి. అంగన్వాడీలతో పెట్టుకునే ఏ ప్రభుత్వం కూడా మనుగడ సాగలేదు. మీకు భవిష్యత్తులో ఇబ్బంది రాకుండా రేపు చలో విజయవాడ 2వ తారీఖు పిలుపు ఇవ్వడం జరిగింది. ఆలోపే మీరు జీతాలపైన నిర్ణయం తీసుకొని స్వచ్ఛందంగా ప్రకటిస్తే మిమ్మల్ని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అంగన్వాడీ వాళ్ళు ఆదరిస్తారు. లేని పక్షంలో మీకు తగిన గుణపాటు ఇస్తారని తెలియపరుస్తూ ఉన్నాం. ఈరోజు మినిట్స్లో రాసుకున్నటువంటి జీవో నెంబర్ 8 ఇచ్చినారు గ్రాడ్యుయేట్కి సంబంధించి. మీరు అసలు 2024 నుంచి ఇంతవరకు ఇంప్లిమెంట్ చేయాల. మరి జీవో ఏమో మీ అధికారులు ఇచ్చా, ప్రభుత్వం మీది, మరి ఏంటికి ఇంప్లిమెంట్ చేయలేదని అడుగుతూ ఉన్నాం. మినీ అంగన్వాడీలను మెయిన్గా మారుస్తూ ఉన్నారు. కొన్ని టెక్నికల్ సమస్యలు ఉన్నాయని ఇప్పటికే 1800 పైచీలకు ఈరోజు పెండింగ్లో పెట్టినారు. మరి దీన్ని ఎవరు చేస్తారనేసి అని మేము అడుగుతాం. కాబట్టి ప్రతి సమస్యని క్షుణ్ణంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం పరిశీలించి జీతాలు పెంచకపోతే మాత్రం భవిష్యత్తులో నిరంతర సమ్మెకు కూడా పిలిపించేదానికి కూడా సంసిద్ధంగా మా అంగన్వాడీలు ఉన్నారని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాం. ఏఐటీసీ అంగన్వాడీ వాళ్ళకి పూర్తిగా అండగా ఉంటుంది. వాళ్ళకి సపోర్ట్ చేసి వాళ్ళ సమస్యలు పరిష్కరించే వరకు ఏఐటీసీ తోడుగా ఉంటుందని ఈ సందర్భంగా తెలియపరుస్తూ ఉన్నాం.